బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అజరుద్దీన్ మంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది. అజరుద్దీన్ అలాగే కోదండరామ్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ వాళ్ళ నామినేషన్స్ని ఇటు గవర్నర్ శివప్రతాప్ ఆమోదించారు. ఈరోజు ఫైల్పై సంతకం చేశారు గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై గత 3 ఏళ్లుగా వివాదం జరుగుతూనే వచ్చింది. ఇటీవల గవర్నర్ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఇటు ఎమ్మెల్సీ నామినేషన్స్ని త్వరగా పరిశీలించాలని రేవంత్ రెడ్డి కోరడం, కేబినెట్ ప్రతిపాదించిన పేర్లని ఇటు గవర్నర్ ఆమోదించాడు. మొత్తం మీద అజరుద్దీన్కి కొంత ఊరట దొరికింది అనుకోవాలి. 6 నెలల గడువు ఆ సమయం ఇటు ఏప్రిల్లో ముగియబోతుంది. దానికంటే ముందే మొత్తానికైతే తన ఎమ్మెల్సీ నామినేషన్ని ఇటు గవర్నర్ ఆమోదించడం, ఇటు కోదండరామ్ నామినేషన్ కూడా ఆమోదించడం. మొత్తానికైతే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు 6 నెలల గడువు ముగియబోతున్న సమయంలోనే మొత్తానికైతే రిలీఫ్ దొరికిందని అనుకోవాలా? 3 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇటు రాజ్ భవన్కి అలాగే ప్రభుత్వానికి మధ్య ఎమ్మెల్సీల నామినేషన్స్ గురించి జరిగిన ఆ ఫైట్ కాస్త రిజాల్వ్ అయిపోయింది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన గడువు ఈ నెల 30 తారీఖు తర్వాత ముగిసేటువంటి అవకాశం ఉంది. చర్చ జరిగింది. అజరుద్దీన్ మళ్ళీ రాజీనామా చేస్తారు, మంత్రి పదవికి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి చర్చ జరిగినప్పుడు వాటికి పులిస్ పెట్టారు. రీసెంట్ గానే కొద్దిమంది మంత్రులతో, తర్వాత రాజ్యసభ మెంబర్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ భవన్ కి వెళ్లారు. ఈ లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ తో మాట్లాడారు. దీనికి సంబంధించి ఆమోదింపజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. ఆ ఫైల్ పై గవర్నర్ సంతకం చేశారు ఈరోజు. దాంతో అజరుద్దీన్, కోదండరామ్ ఎమ్మెల్సీల పదవులకు లైన్ క్లియర్ అయింది. గతంలో మనం చూసాం, ఆల్రెడీ ఇదే 2 ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్ నుంచి, దాసోది శ్రవణ్ వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాన్ని ప్రభుత్వం మారిన వెంటనే అప్పుడున్న గవర్నర్ ఆమోదింపజేయలేదు, కొట్టివేశారు. తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇంకా కొంతమంది పేర్లు ప్రతిపాదన చేస్తే అది కొట్టివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చివరాఖరికి కోదండరామ్, తర్వాత అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లు నామినేట్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో రీసెంట్ గా అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరుని మొన్న రీసెంట్ గా నామినేట్ చేశారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కోదండరామ్ పేరుని నామినేట్ చేశారు. దానికి జత చేస్తూ రేవంత్ రెడ్డి గత కొంతకాలం పెండింగ్ ఉండేనే ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నారు. కోదండరామ్ ఏమో చాలా రోజుల నుంచి నాకు ఎమ్మెల్సీ వస్తే రాని, లేకపోతే లేదు అనేటువంటి అంశాన్ని ఆర్టీవీతో కూడా షేర్ చేస్తున్నారు. వస్తే ఎంత, రాకపోతే ఎంత అనేటువంటి షేర్ చేస్తున్నారు. సో ఈ రోజు క్లియరెన్స్ రావడం కాస్త అజరుద్దీన్ సంబంధించిన విషయంలో కానీ కోదండరామ్ విషయంలో క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. సో మంత్రిగా అజరుద్దీన్ కంటిన్యూ అవుతారు, ఎమ్మెల్సీగా కోదండరామ్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్ లో అన్యాయానికి గురయ్యాము అనేటువంటి ఒక వారి వాదన వినిపిస్తున్నటువంటి వారిలో కుర్రా సత్యనారాయణ, దాసోది శ్రవణ్ కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేట్ అయ్యి ఇప్పుడు అర్ధాంతరంగా ఆయనను పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్. మరొకరు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి అమీర్ అలీ ఖాన్ సియాసత్ లీడర్, ఆయన ఆందోళన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి గవర్నర్ ఫైల్ క్లియర్ చేయడంతో అజరుద్దీన్ తర్వాత కోదండరామ్ కాస్త ఊరట అని చెప్పుకోవచ్చు. అయితే మధు, కాంగ్రెస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా దీనిపైన? వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఒక నోట్ విడుదల చేశారు. దాంట్లో ఈ అభినందనీయం గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేసిన వ్యక్తులకు శాసన మండలిలో స్థానం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందంటూ స్టేట్మెంట్ చేశారు. దీంట్లో ఎమ్మెల్సీలుగా మాజీ క్రికెటర్ అయినటువంటి అజరుద్దీన్ ఉంటే, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తారు, జేఏసీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి కోదండరామ్ పేర్లను అటువంటి చెప్తా ఉన్నారు. ఒకరు ప్రొఫెసర్ అయితే మరొకరు ప్లేయర్, ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఒకరు ప్రజా జీవితం, మరొకరు క్రీడారంగం, సామాజిక ఉద్యమాల్లో సేవలు అందించారు. సో దాంట్లో భాగంగా వీళ్ళకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అనేటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ చేశారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కొనియాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రానికి సంబంధించి ఉద్యమానుభవము, ఒకటి సామాజిక, మరో ప్రజా సమస్యల పైన రిఫ్లెక్ట్ చేసేలాగా ఈ అవసరం ఉంది నాయకులను. సో వారినే గవర్నర్ ఆమోదించారు శివప్రతాప్ శుక్లా అనేటువంటిది. సో అజరుద్దీన్, కోదండరామ్ ఎమ్మెల్సీ పదవులు రావడం అనేటువంటిది కాస్త శాసన మండలిలో మరింత బలం చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి స్టేట్మెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేశారు. మధు, దీనిపైన బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఎవరైనా స్పందించారా? బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండే అవకాశం ఉంది?
ఎగ్జాక్ట్లీ కుర్రా సత్యనారాయణ ఆల్రెడీ తర్వాత దాసోజు శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్తా ఉన్నారు. ఈ పరిణామం గతంలో గవర్నర్ నిర్ణయం వల్ల ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కోటాలో కుర్రా సత్యనారాయణను తర్వాత వీరిని నామినేట్ చేసినటువంటి నేపథ్యంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని రిజెక్ట్ చేశారు. గతంలో గవర్నర్ గా తమిళిసై ఉన్నారు, ఆ టైంలో గవర్నర్ గా పనిచేస్తున్నారు తెలంగాణకి. సో మరి ఇప్పుడు అదే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కోదండరామ్ ని ఎట్లా నామినేట్ చేస్తారు ఉద్యమకారుల సంబంధించినటువంటి కోటాలో? ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశారు. కోదండరామ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటిది. తర్వాత ఆ స్పోర్ట్స్ కోటాలో అజారుద్దీన్ చేస్తున్నప్పటికీ గతంలోనే ఎంపీగా పనిచేశారు, ఒక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రజెంట్ అజారుద్దీన్ ఆల్రెడీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా, కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఎట్లా కన్సిడర్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ వీళ్ళు చేస్తా ఉన్నారు, కోర్టులో దాఖలు చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఇంకా ఫర్దర్ గా కూడా సుప్రీంకోర్టులో కూడా దీనిపైన ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి గవర్నర్ నిర్ణయం పైన మరి వీళ్ళు ఎట్లా ఫర్దర్ గా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి లీగల్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అజారుద్దీన్ మంత్రి పదవికి కొంత సస్పెన్స్ వీడిపోయింది. ఇటు అజారుద్దీన్తో పాటు కోదండరామ్ ఎమ్మెల్సీ నామినేషన్స్ని ప్రస్తుతానికి గవర్నర్ శివప్రతాప్ ఆమోదించారు. ఈరోజు ఫైల్పై సంతకం చేశారు గవర్నర్. ఈ మధ్యకాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ని కలిసి ఎమ్మెల్సీ నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయండి, వాటిని పరిశీలించండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేయడం. మొత్తానికైతే ఇటు 3 సంవత్సరాలు గత ప్రభుత్వం, ఇటు గత గవర్నర్ తమిళసాయి అప్పుడున్న ప్రభుత్వం, వీరి మధ్య ఒక రకంగా ఒక ఫైట్ కంటిన్యూ అవుతుండే. ఎమ్మెల్సీ నామినేషన్స్కి సంబంధించి 3 సంవత్సరాల పాటు జరిగిన ఆ ఫైట్ ఇప్పుడు ఒక రకంగా రిజాల్వ్ అయినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీస్ పైన గత 3 ఏళ్లుగా జరిగిన వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఇటీవల గవర్నర్ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఇటు ఎమ్మెల్సీ నామినేషన్స్ని త్వరగా పరిశీలించాలని ఇటు రేవంత్ రెడ్డి కోరడం, కేబినెట్ ప్రతిపాదించిన పేర్లని గవర్నర్ ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.